హలో ఫ్రెండ్స్, కర్ణాటక బెంగళూరుకి చెందిన ఒక యువకుడు శ్రవణ్ టిక్కు రాత్రి 12 గంటలకు ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్తుంటాడు. మార్గం మధ్యలో అతని బైక్లో పెట్రోల్ అయితే అయిపోతుంది. ఇంకా ఆ టైంలో అతనికి ఏం చేయాలో అర్థం కాక బైక్ని నెట్టుకొని తీసుకెళ్లటం మొదలు పెడతాడు. కానీ అతనికి ఆ పని చాలా కష్టంగా ఉంటుంది. అదే టైంలో అటు వెళ్తున్న ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ అతన్ని చూస్తాడు. ఆ డెలివరీ బాయ్ అర్జెంటుగా ఒక ఫుడ్ పార్సెల్ని డెలివరీ చేయడానికైతే వెళ్తుంటాడు. కానీ అప్పుడు ఆ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకుంటాడు, నాకు ఈ టైంలో ఫుడ్ డెలివరీ చేయటం కన్నా ఇతనికి హెల్ప్ చేయటం ఇంపార్టెంట్ అని. అతనికి ఆ టైంలో అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఒక తాడు సాయంతో బైక్ని కట్టి తీసుకెళ్తాడు. దూరంగా ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ టైంలో అక్కడ పెట్రోల్ దొరకదు. ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా కొంత దూరంలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే తీసుకుంటారు. దానికి బదులుగా శ్రవణ్ ఆ స్విగ్గీ బాయ్కి థ్యాంక్స్ చెప్పి 500 అయితే ఇస్తాడు. కానీ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసి టిప్స్ తీసుకుంటాను కానీ ఇలా హెల్ప్ చేసి డబ్బులు తీసుకోలేను అని డబ్బులు రిటర్న్ ఇచ్చి, ఈరోజు నేను నీకు హెల్ప్ చేశాను, రేపు నాకు ఇదే హెల్ప్ ఎవరన్నా చేస్తారు, కర్మఫలం అని అంటాడు. అక్కడి నుండి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్ళిపోతాడు. కానీ కొంతసేపటికి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ మీద కంప్లైంట్ అయితే చేస్తారు, ఫుడ్ డెలివరీ ఇవ్వలేదని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.